హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి వినాయక చవితికి గణేషునికి ఎంతో ఇష్టమైన ఉండ్రల పాయసంని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు, అలాగే అంతే టేస్టీగా ఉంటుందన్నమాట. అలాగే మన గణేష్ చతుర్థి రోజున నైవేద్యాలన్నీ చేసుకోవడానికి సింపుల్గా అయిపోవాలి కదా, అలాగే ఈజీగా కూడా ఉండాలి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పుని యాడ్ చేసుకొని నానబెట్టేసుకోవాలన్నమాట. ఇవి మనం పాయసం ప్రిపేర్ చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. మీకు టైం లేకపోతే అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అయినా నానబెట్టేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసి నానబెట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టేసుకొని దానిలో 1 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మనం ఇక్కడ మెజర్మెంట్స్ అన్నీ కూడా సేమ్ కప్తో మెజర్ చేసుకోవాలండి. మీ దగ్గర ఇలా మెజరింగ్ కప్ లేకపోతే ఇంట్లో ఉండే ఏదైనా బౌల్నైనా యూస్ చేసుకోవచ్చు. దీనిలోనే ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేశాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఇలా బెల్లం తురుము యాడ్ చేశాను. మనం ఇలా బెల్లం తురుము యాడ్ చేయడం వల్ల ఉండ్రాలు చప్పగా లేకుండా లైట్గా స్వీట్నెస్గా టేస్ట్ బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా బెల్లం యాడ్ చేసిన తర్వాత దీనిలోనే ఒక స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. అలాగే నేను పచ్చి కొబ్బరి కూడా ఇలా తురిమేసి యాడ్ చేసుకున్నాను అనమాట. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయండి. కానీ పచ్చి కొబ్బరి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తాయి. చూస్తున్నారు కదా, వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు దీనిలోనే 1 కప్ బియ్యపిండి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పొడి బియ్యపిండే వాడుతున్నానండి. మీకు కావాలంటే తడి బియ్యపిండితో అయినా చేసుకోవచ్చు, కానీ తడి బియ్యపిండి వాడితే కనుక కొంచెం వాటర్ తగ్గించి యాడ్ చేసుకోవాలన్నమాట. సేమ్ నేను ఇక్కడ చెప్పిన మెజర్మెంట్స్తో చేస్తే కరెక్ట్గా వస్తుంది. పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా బెల్లంలో కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మరి కంప్లీట్గా కలవాల్సిన అవసరం లేదనమాట, ఇలా లైట్గా కలిస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం ముద్దలాగా వస్తే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఇది కొంచెం చల్లారిపోయిన తర్వాత చేతికి కొద్దిగా గీ అప్లై చేసేసుకొని మొత్తాన్ని కూడా పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇక్కడ మీకు పిండి అనేది మరీ గట్టిగా ఉంటే కనుక చేతుల్ని కొంచెం వాటర్లో తడుపుకుంటూ మిక్స్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా పిండి ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టేసేయండి. ఈ విధంగా ఉండాలి. నెక్స్ట్ వీటిని మనం ఉండ్రాల్లా ప్రిపేర్ చేసుకుందాము. చిన్న చిన్న పిండి ముద్దను తీసుకొని చిన్న సైజులో ఉండ్రాల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఉండ్రాళ్ళు అనేవి మరీ పెద్దగా చేసుకోవద్దండి, కొంచెం చిన్నగానే ప్రిపేర్ చేసుకోవాలి. మనం వాటర్లో ఉడికించిన తర్వాత ఇంకొంచెం సైజు పెద్దగా అవుతాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా చిన్న గోలీ సైజులో చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనకి పిండి చేతికి అంటుకుంటుంది కదా, కొద్దిగా గీ అప్లై చేసుకొని ఉండ్రాలు చేసుకుంటే కనుక కరెక్ట్గా వస్తాయి. అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను అన్ని ఉండ్రాలను కూడా ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేశాను. లాస్ట్లో ఈ విధంగా కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దను ఉంచేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి. దీనిలోనే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి, ఉండలు ఏమీ లేకుండా. ఇది మనం పాయసం చేసేటప్పుడు యూజ్ చేయొచ్చండి. నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టేసుకొని దీనిలోనే మనం స్టార్టింగ్లో ఏ కప్ అయితే యూజ్ చేసామో అదే సేమ్ కప్తో 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా శనగపప్పు పెట్టేసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే నేను పచ్చి కొబ్బరి ముక్కలు కూడా కొంచెం యాడ్ చేస్తున్నానండి. ఇది మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు, కానీ యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. చూడండి, వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు శనగపప్పు ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఒక 80% కుక్ అయితే సరిపోతుందన్నమాట. శనగపప్పు ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉండ్రాలను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఉండ్రాలు యాడ్ చేసిన తర్వాత మరీ ఎక్కువగా కలపకూడదు అనమాట. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఈలోగా నేను పాలను కూడా వేడి చేసి పక్కన పెట్టేసుకున్నానండి. మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి, మరీ ఎక్కువ కలపొద్దు. ఒక 4 to 5 మినిట్స్కి ఉండ్రాలు కూడా మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. ఒకసారి చెక్ చేసుకోండి.
ఈ విధంగా స్పూన్తో బ్రేక్ చేయగానే మెత్తగా వచ్చేస్తాయి అన్నమాట. మనకి ఉండ్రాళ్ళు అనేవి మంచిగా ఉడికిపోయాయి. నెక్స్ట్ దీనిలోనే మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. మీకు ఇంకొంచెం టైం ఉండ్రాళ్ళు కనుక ఉడకపోతే ఉడికించుకోండి. మనం బెల్లం యాడ్ చేసిన తర్వాత ఇంకా ఉండ్రాళ్ళు ఉడకవన్నమాట. కాబట్టి ఉండ్రాళ్ళు కంప్లీట్గా ఉడికిన తర్వాతే బెల్లం యాడ్ చేసుకోవాలి. దీనిలోనే నేను 1 కప్ బెల్లం యాడ్ చేశాను. మనం ఏ కప్తో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్తో 1 కప్ బెల్లం యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. బెల్లాన్ని కూడా ఈ విధంగా ఒక 3 to 4 మినిట్స్ బెల్లంలో ఉండ్రాళ్ళన్నిటిని కూడా ఉడికించుకోవాలి. అప్పుడు స్వీట్నెస్ అంతా ఉండ్రాళ్ళకి బాగా పడుతుంది. నెక్స్ట్ మనం ముందుగా పిండిని వాటర్లో మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇలా యాడ్ చేయడం వల్ల మనకి పాయసం అనేది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 4 to 5 మినిట్స్ ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ కొంచెం చిక్కబడింది కదా. ఇది మనకి చల్లారిపోయిన తర్వాత ఇంకా కొంచెం చిక్కబడుతుంది అనమాట. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయండి. నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసేసుకొని దీనిలో క్యాషు, బాదం, నేనైతే కిస్మిస్ యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ అనేది మనకు త్వరగా ఫ్రై అవుతుంది కదా, కాబట్టి నేను సపరేట్గా తీసేస్తున్నాను. నెక్స్ట్ మిగిలిన డ్రై ఫ్రూట్స్ని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా గీతో సహా పాయసంలోకి యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమేనండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ నేను చెప్పిన మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అయితే మనకి ఉండ్రాళ్ళ పాయసం అనేది చాలా కమ్మగా టేస్టీగా వస్తుంది. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ ఒక 1/2 అవర్ తర్వాత చూపిస్తున్నాను. పాయసం అనేది గోరువెచ్చగా ఉందన్నమాట. మనం వేడిగా ఉన్నప్పుడు పాలు యాడ్ చేయకూడదు. వేడిగా ఉన్నప్పుడు పాలు యాడ్ చేస్తే కనుక విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఉండ్రాళ్ళ పాయసం గోరువెచ్చగా అయిన తర్వాతే ఈ విధంగా సేమ్ కప్తో నేను 1 కప్ మిల్క్ యాడ్ చేశానండి. చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ, 1 కప్ మిల్క్ యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. పాయసం అనేది ఖచ్చితంగా గోరువెచ్చగానే ఉండాలండి. మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు. గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం మిల్క్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్ మిల్క్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఉండ్రాళ్ళ పాయసంని ప్రిపేర్ చేసేసి గణపతికి నైవేద్యంగా పెట్టేయచ్చు అనమాట. ఇంకెందుకండి లేట్, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.